భారతదేశంలోనే అతి పెద్దదైన జాజికాయ జాపత్రి నర్సరీలో మనం ఉన్నాం. ఈ నర్సరీ కేరళ రాష్ట్రంలోని తిరుసూరులో ఉంది. ఇక్కడ సంవత్సరానికి 5 లక్షల మొక్కల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా 20 రకాల సాంప్రదాయ అంటే కేరళకు సంబంధించిన పాత వెరైటీల్ని ఈ నర్సరీలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నర్సరీ నిర్వహిస్తున్న వారు పాల్సన్ గారు. సో ఇప్పుడు నా చేతిలో మీకు కనిపిస్తుంది. ఇది మామూలుగా నట్మెగ్లో ఉండే పైన షెల్. ఇది మనకు క్రాప్ చేతికి వచ్చిన తర్వాత పోతే మిగిలేది ఇది. ఇందులో లోపల నట్టు ఉంది, పైన జాపత్రి ఉంది, అంటే లోపల జాజికాయ జాపత్రి. ఈ నర్సరీకి సంబంధించి దాదాపు దేశంలోనే అతిపెద్దదిగా చెప్తున్న ఈ నర్సరీ నుంచి దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో రైతులు జాజికాయ జాపత్రి తీసుకెళ్తున్నారు, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఆ వెరైటీస్కు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంది, దీన్ని సాగు చేయడం వల్ల రైతుకు వచ్చే లాభం ఏంది, దీన్ని ఇంటర్ క్రాపింగ్గా చేయొచ్చా, మోనోక్రాపింగ్గా కూడా సాగు చేసుకోవచ్చా, ఈ వివరాలన్నీ ఈ నర్సరీని నిర్వహిస్తున్న పాల్సన్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సీడ్లింగ్స్ ఆఫ్ దిస్ రౌండ్ లీఫ్ ప్లాంట్ నో. ఈ రౌండ్ లీఫ్ అంటే గుండ్రటి ఆకు మొక్కల నాట్లు. బలుసార్ రౌండ్ లీఫ్ మొక్కలను ఒక్కో మొక్క 400 రూపాయల ధరకు విక్రయిస్తున్నాము. 400 rupees per plant. Okay. So one by one, please tell me Kerala Sri how much? కేరళ శ్రీ 400 రూపాయలు, సింధు శ్రీ 400 రూపాయలు, రౌండ్ లీఫ్ 400 రూపాయలు, విశ్వశ్రీ 400 రూపాయలు, శ్రీలంకన్ 1 మరియు 2 కూడా 400 రూపాయలు, మరియు కూతురా 400 రూపాయలు. ఇవన్నీ హైబ్రిడ్ రకాలు, ఎక్కువ దిగుబడినిచ్చే రకాలు. From your nursery 400. From my nursery 400 rupees. Okay. నా నర్సరీ నుండి 400 రూపాయలు. ఇంకా ఇక్కడ బ్రాండెడ్ రకాలు కూడా ఉన్నాయి. అందులో చాలా రకాలు ఉన్నాయి. కేఏయు రకాలు ఉన్నాయి. కడుగమ్మక్కల్, కొచ్చికూడి, కాంచికర, పున్నందనం, ప్యాబ్ వంటి రకాలన్నీ ఉన్నాయి. దాదాపు 15 రకాలు ఉన్నాయి. అవన్నీ మేము 300 రూపాయల ధరకు విక్రయిస్తున్నాము. హైబ్రిడ్ 400 రూపాయలు, బ్రాండెడ్ రకాలు 300 రూపాయలు. ఈ మగ జాజికాయ మొక్క నేర్పాల్ నర్సరీ నుండి మగ జాజికాయ మొక్క ధర 250 రూపాయలు. 20 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క అవసరం, కంపల్సరీ అవసరం. 20 female, 1 male. Yeah. 1:20. 1:20. Okay. Compulsory needed. Okay. You can see this Sri Lankan variety. ఇది శ్రీలంకన్ రకం అని మీరు చూడవచ్చు. దీనికి చిన్న పండ్లు, పెద్ద పండ్లు ఉన్నాయి. ఇది ఒక పండ్ల గుత్తి. Okay. Then మళ్ళీ ఇక్కడ చిన్న పండ్లు ఉన్నాయి. Okay. And ఇక్కడ ఒక పండిన పండు ఉంది. మనం దాన్ని కోసుకోవచ్చు. సీజన్ ఇప్పుడు మొదలవుతుంది. Starting. Okay. Here you can see. ఇక్కడ మీరు పండిన పండును చూడవచ్చు. This last year's. ఇది పోయిన సంవత్సరం పండు. సీజన్ ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. Okay. So this is Sri Lankan variety 2. This is Sri Lankan variety 1. Okay. కాబట్టి ఒకదానికి ఎక్కువగా ఉంది. Okay. నిండుగా జాపత్రి ఉండడం చూడవచ్చు. కానీ ఇది చివరి పండు కాబట్టి ఇది కొంచెం చిన్నదిగా ఉంది. సీజన్ ప్రారంభం కాబోతుంది. అది పండినప్పుడు పెద్దదవుతుంది. ఇది చివరి పండు, అందుకే కొంచెం చిన్నదిగా ఉంది. So but fully maize. కానీ పూర్తిగా జాపత్రి ఉంది. అయితే జాపత్రి మరియు గింజ కొంచెం చిన్నవిగా ఉన్నాయి. కానీ ఇది సాధారణ రకం కంటే పెద్దదే. When season starts, సీజన్ ప్రారంభమైనప్పుడు మొదటి పండు వస్తుంది కదా, అది దీనికంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. ఇక్కడ జాపత్రి పూర్తిగా కప్పి ఉండటం చూడవచ్చు. Pulled off. ఇది గింజ. Nut and maize. Wait. Full maize. Maize. Big flower. Okay. ఇది శ్రీలంకన్ వెరైటీ 1. శ్రీలంకన్ వెరైటీ 1లో ఇది లాస్ట్ క్రాప్ వాస్తవానికి. సో దీంట్లో శ్రీలంకన్ వెరైటీ 1లో ఉన్న స్పెషాలిటీ ఈ జాపత్రి ఎక్కువగా ఉంటుంది, నట్టు కొంచెం చిన్నగా ఉంటుంది. కానీ స్టార్టింగ్లో వచ్చిన ఈల్డ్ మాత్రం దీనికి డబల్ సైజులో ఉంటుందని ఈ మొక్కను సప్లై చేసిన పాల్సన్ గారు చెప్తున్నారు. మనం చూస్తే కూడా అర్థమవుతుంది విజువల్లో, ఇది చాలా ఎక్కువగా ఉంది.
సో ముందు వచ్చిన దిగుబడి అయితే దీనికంటే డబుల్ ఉంటుంది, కానీ దీని సైజ్ మాత్రం చిన్నగా ఉంది. మొత్తంగా శ్రీలంకన్ 1 వెరైటీ అన్న దాంట్లో మనకు జాపత్రి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది హీల్డ్. సో బేట్లో ఉన్న రేటు ప్రకారం చూసుకుంటే అప్పుడు రైతుకు శ్రీలంకన్ వెరైటీ సాగు చేస్తే వచ్చే ఆదాయం ఎక్కువ. This is Sri Lankan too. You can see the ఈ పండ్ల బరువు వల్ల కొమ్మలు కిందకు వాలిపోవడం మీరు చూడవచ్చు. ఓకే, చాలా పండ్లు ఉన్నాయి. Sri Lankan 2 variety. ఇది చూడడానికి జామకాయలా ఉంది. Yeah, yeah. అన్నిటికంటే పెద్ద గింజ మరియు జాపత్రి. ఓకే, Jumbo nut, జంబో నట్. ఓకే, jumbo nut, and jumbo maize. మైజ్ ఆల్సో. Maize, but it is కానీ వాతావరణం వల్ల ఇది కొంచెం పాడైంది. okay. బట్ నట్ ఈస్ మోర్ బిగ్. Very big. This is Sri Lankan 2 varieties. ఈ రోజు పండింది ఓకే, కాబట్టి దీని జాపత్రి పాడవదు. ఓకే. సో జంబో Jumbo nut, జంబో నట్, jumbo nut, and jumbo maize. మైజ్. ఓ, దీని సైజును మనం అంచనా వేయలేము. ఓకే, పెద్ద అందమైన జాపత్రి. ఓకే. జాపత్రి కూడా ఎక్కువే, గింజ కూడా పెద్దదే. Big. బిగ్ బిగ్. చూస్తేనే తెలిసిపోతుంది. ఓకే, You can feel it. అవును. శ్రీలంకన్ వెరైటీ 2. Sri Lankan variety 2. గింజ మరియు జాపత్రి జంబో సైజులో ఉన్నాయి. ఇన్ వన్ మైజ్ ఈజ్ మోర్. In ఒక దానిలో జాపత్రి ఎక్కువ, కానీ గింజ కొంచెం చిన్నది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. Yeah. ఓకే, ఎట్ నర్సరీ స్టేజ్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ప్లాంట్? 400 రూపాయలు, ఒక్కొక్కటి 400 రూపాయలు ఉంటుంది ఒక్కో మొక్కకు. 400 రూపీస్. 400 rupees. ఓకే, This is 6 to 7 year old plant. దిస్ వన్. This one 6 to 7 year old plant. In this 6 నుండి 7 సంవత్సరాల వయసున్న మొక్క. ఈ మొక్కకు ఎండ సరిగ్గా తగలకపోవడం వల్ల కాసే గింజ సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. is low. ఓకే, తక్కువగా ఉంది, కానీ ఎండ బాగా తగలడం వల్ల మిగతా మొక్కలు నిండుగా గింజలు పండ్లతో ఉండటం మీరు చూడవచ్చు. సో నట్మెగ్ నీడ్స్ మోర్ సన్లైట్. More sunlight. దీనికి గనక మంచి ఎండ తగిలితే ఈ 7 నుండి 8 సంవత్సరాల వయసున్న మొక్క నుండి మనం ఒక సీజన్లో దాదాపు 2000 గింజలను పొందవచ్చు. 2000 nuts 2000 nuts. in a season. In a season. In a year. Per In a year. year. Per year. Per year. Okay. This is in Palakkad district, Kerala, Palakkad district. అత్యధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతం. Area. Okay. Okay. Hmm. And మరియు ఇక్కడ మీరు ఈ లో రేంజ్ రకాన్ని చూడవచ్చు. ఇది శ్రీలంకన్ రకం. fruits. గుత్తులు గుత్తులుగా పండ్లు మరియు ఈ కొమ్మ కిందకు వాలిపోవడంతో వాళ్ళు దానికి ఒక కర్రను ఆసరాగా పెట్టారు, లేకపోతే అది విరిగిపోతుంది. Okay. అన్ని లో రేంజ్ ప్రాంతాల్లో అన్ని రకాల ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశాలలో మనకు ఇంత మంచి దిగుబడి ఇస్తుంది. This much yield. Okay. Sri Lankan variety. This one or two? This one. This one. Sri Lankan variety 1. One. Oh. Can see, sir. So more yield. మీరు చూడవచ్చు. ఇదిగో దీన్ని చూడండి. This plant. ఇక్కడ ఒక పండిన పండును చూడవచ్చు. మీరు దీన్ని కోసుకోవచ్చు. You can see this. You can see one ripe one. We can pluck it. Okay. Okay. Sri Lankan 1. కానీ ఇది కొంచెం చిన్నదిగా ఉంది, కానీ ఇందులో మంచి జాపత్రి ఉంది. ఎక్కువ దిగుబడినిచ్చేది మొక్క. భారతదేశంలో ఎక్కడైనా నాటడానికి ఇది అత్యుత్తమైన రకం. Heavy yield. శ్రీలంకన్ రకం. ఇది కేరళ అంతటా అన్ని రకాల వాతావరణంలో నిరూపించబడింది, కాబట్టి ఇది అందరికీ అంటే అన్ని ప్రాంతాలకు సరిపోతుంది. Okay. So it is suitable for all climates. climates. అన్ని రకాల నేలలకు అన్ని ప్రాంతాలకు ఇది సరిపోతుంది. శ్రీలంకన్ వెరైటీ 1 ఇది. ఇది హై టెంపరేచర్లో కూడా ఈ చెట్టు ఇంత విపరీతమైనటువంటి దిగుబడి కాతనిచ్చింది. ఇది దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోని వాతావరణానికైనా తట్టుకుంటుంది, ఎక్కువ దిగుబడి ఇస్తుందని చెప్తున్నారు. సో కేరళలో అన్ని ప్రాంతాలలో ఇది సాగు చేస్తున్నారు. అంటే ఇటు తెలంగాణ, ఆంధ్రాలో మనం ఏమనుకుంటాం ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి అనుకుంటాం, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పాలక్కాడ్లో కూడా హై టెంపరేచర్ ఏరియా అని చెప్తున్నారు. ఇంత హై టెంపరేచర్ ఏరియాలో కూడా ప్లేసెస్లో వాతావరణంలో కూడా ఇంత దిగుబడి ఇచ్చింది. కాబట్టి ఈ వెరైటీ మనకు తెలంగాణకు కానీ ఏపీకి కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ రాష్ట్రానికైనా కానీ సూటబుల్ అవుతుందని చెప్తున్న వెరైటీ ఇది శ్రీలంకన్ వెరైటీ 1. See, ఇది శ్రీలంకన్ 2 యొక్క గింజ. this is the nut of Sri Lankan 1.
This is nut of Sri Lankan 1. ఓకే And we can see here శ్రీలంకన్ 2. Sri Lankan 2. ఓకే This nut of Sri Lankan 2. మీరు ఆ తేడాను గమనించవచ్చు. ఓకే ఓకే. You can feel the difference. సో దిస్ ఈజ్ 2. This is దిస్ 2 ఈజ్ and- జంబో. Yeah. దిస్ ఈజ్ స్మాలర్ దాన్ దిస్. Yeah. కానీ దీని జాపత్రి చాలా పెద్దది. ఓకే. శ్రీలంకన్ 1 జాపత్రి చాలా పెద్దది. ఇది శ్రీలంకన్ 2. Okay. ఓకే. సైజ్ అండ్ బిగ్ వెయిట్. బరువు పరంగా చూస్తే బరువు పరంగా ఇది 20 గ్రాములు వస్తుంది. ఓకే. Okay. దిస్ వన్ 20 grams. 20 grams. సో This one 10 gram. 10 gram. 10 gram. 10 grams. But it, కానీ ఈ శ్రీలంకన్ 1 జాపత్రి మనకు 8 గ్రాముల వరకు వస్తుంది. 8 గ్రాములు. ఓకే. ఈ శ్రీలంకన్ 2 జాపత్రి మనకు 4 నుండి 5 గ్రాముల వరకు వస్తుంది. సో ఓకే. ఇప్పుడు ఈ విజువల్లో మనకి ఇది కల్పిస్తుంది నట్మెగ్. ఇది కేరళశ్రీ వెరైటీ. నిజంగా ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలామంది రైతులు సాగు చేస్తున్నటువంటి వెరైటీ కేరళశ్రీనే. ఈ కేరళశ్రీ అన్ని వాతావరణ పరిస్థితులకు కూడా అనుకూలంగా ఉంటుంది, దిగుబడి ఎక్కువ ఇస్తుంది అన్న విషయం చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్లాంట్ని ఈ ఓనర్కి సప్లై చేసినటువంటి నర్సరీ ఓనర్ పాల్సన్ గారు ఉన్నారు. సో కేరళశ్రీ గురించి ఈ వీడియోలో మనం అసలు మొత్తంగా ఈ ప్లాంట్ గురించి, దీని హీల్డ్ గురించి, ఎలాంటి కండిషన్స్ తట్టుకుంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం పాల్సన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, టెల్ మీ అబౌట్ దిస్ కేరళశ్రీ వెరైటీస్. వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ ఇట్? this is Kerala Sri variety ఓకే. developed by Indian Institute of Spices Research Center, Calicut. ఓకే. ఐసిఐఆర్. ICIR. ఓకే. They developed 2 varieties, Okay. Vishwasri and Kerala Sri. Kerala Sri. This is Okay. Kerala Sri, and this plant is located with this Anas. His place is in Malappuram border, Malappuram, Thrissur, Palakkad border. అత్యధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతం. ఓకే. Okay, and he is getting good yield. This you can see. ఇదిగో మీరు చూడవచ్చు, ఇది మంచి జాపత్రి. పూర్తిగా కప్పి ఉంది. దాదాపు 80% కప్పబడిన మంచి జాపత్రి ఇంకా పెరుగుతున్న దశలోనే ఉంది. ఓకే. Nut. Good nut. Okay. Oh. Good nut and a flower. We will get good flower. ఓకే. Okay. Kerala Sri. అలాగే మనకు మంచి దిగుబడి వస్తుంది. You can see పండ్ల బరువుకు కొమ్మలు వంగిపోవడం మీరు చూడవచ్చు. ఓకే. with the weight of కొమ్మలు వంగుతున్నాయి, మీరు దాన్ని గమనించవచ్చు. Okay, you can feel it. మీరు చూడవచ్చు, ఇది ఇప్పుడే వంగింది. పండ్ల బరువుకు కొమ్మలన్నీ వంగిపోయాయి, మీరు చూడవచ్చు. The weight of fruit. ఇక్కడ కూడా మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రకం చాలా ప్రాచుర్యం పొందింది. Yeah. ఓకే. Yeah. అక్కడికి చాలా వరకు మొక్కలు నా ద్వారానే సరఫరా చేయబడ్డాయి. నేను ఈ ఐఏఎస్ఆర్ లైసెన్స్ దారుడిని మరియు నేను ఐఏఎస్ఆర్ కి మొక్కలను సరఫరా చేస్తున్నాను. అలాగే ఏపీ మరియు తెలంగాణకు కూడా సరఫరా చేస్తున్నాను. నేను సంవత్సరానికి దాదాపు 5 లక్షల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నాను మరియు నేను ఐఏఎస్ఆర్ ఇంక్యుబేటరీ యొక్క లైసెన్స్ దారుడిని. కాబట్టి నేను ఈ జాజికాయ మొక్కలను అన్ని రకాలను ఐఏఎస్ఆర్ కి సరఫరా చేస్తున్నాను. ఇందులో కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ రకాలు ఉన్నాయి, ఐఏఎస్ఆర్ రకాలు ఉన్నాయి మరియు స్థానిక రైతులు కనుగొన్న రకాలు కూడా ఉన్నాయి. Farmers invented varieties are there. మొత్తం దాదాపు 20 రకాలను నేను ఐఐఎస్ఆర్ కి ఇస్తున్నాను. I'm an incubator of IASR. ఓకే. నేను కేరళ రకం మొక్కను పెట్టాను. Okay. మనం దాన్ని కోసి పరీక్షించవచ్చు. అది ఎలా ఉందో దాదాపుగా కప్పబడి ఉంది. ఆల్మోస్ట్ ఫుల్లీ కవర్డ్. Fully covered. ఇది వేస్ట్, అంటే పనికిరాదు. ఓకే. ఇది చాలా చిన్నది. This part, but this is very nice. కానీ ఇది చాలా బాగుంది. పూర్తిగా కప్పబడి ఉంది. సాధారణ దానికంటే పెద్దదిగా ఉంది. It is fully covered. ఇది పూర్తిగా కప్పబడి ఉంటుంది మరియు మనకు ఇది ఒక పువ్వుల అఖండమైన జాపత్రిలా లభిస్తుంది. తద్వారా మనకు ఎక్కువ ధర వస్తుంది. నాట్ ఆల్సో. Very nice. Okay. ఓకే. Fruit. పండిన సింధు శ్రీ Okay. We can మనం take it. దీన్ని తీసుకోవచ్చు. ఓ సార్, కమ్ ఫ్రంట్. It's a small one. ఓ. ఇది చివరి పండు. తదుపరి సీజన్ ప్రారంభం కాబోతుంది. కానీ మనం ఈ సింధు శ్రీ పండు యొక్క ప్రత్యేకతను గమనించవచ్చు. ఓకే. That means it's maize.
It's అంటే దీని జాపత్రి దాదాపు 95% కప్పబడి ఉంటుంది. okay. Ah. First and the second it is a దీని ప్రధాన ప్రత్యేకత ఇది పొడవుగా ఉంటుంది. long one. ఓ It is a long one. ఓకే. చాలా పొడవుగా ఉంది. సింధు శ్రీ జాపత్రి పొడవుగా ఉంటుంది మరియు ఈ గింజ కూడా పొడవుగా ఉంటుంది. ఇది సింధు శ్రీ రకానికి సంబంధించిన పువ్వు. ఓకే. సింధుశ్రీ వెరైటీకి సంబంధించిన పువ్వు ఇది, Flower. ఫ్లవర్. ఇది నట్, ఇది చాలా పొడుగ్గా ఉంది. ఇది తమిళనాడు వెరైటీ, తమిళనాడులో ఇన్వెంట్ చేసినటువంటి నట్మెగ్ వెరైటీ సింధుశ్రీ. నేను మీకు చెప్పాను కదా ఆ పక్క మొగ్గ గురించి. This చీటింగ్ is- ఇన్ నర్సరీస్. Yeah, cheating in nurseries. ఓకే. ప్రక్క మొగ్గ నుండి అంటుకట్టిన మొక్క అన్నమాట. Okay, you can see the మీరు చూడవచ్చు ఇది కేవలం ఒక కొమ్మ లాంటిదే. ఇది కేవలం కొమ్మే కానీ చెట్టు మాత్రం కాదు. ఇది చెట్టులా పెరగడం లేదు. ఇది కేవలం నేల మీద పరుచుకుంటూ పెరుగుతుంది. ఓకే. మనకు దిగుబడి వస్తుంది ఓకే. but కానీ కేవలం 4వ వంతు దిగుబడి మాత్రమే వస్తుంది. ఇది చెట్టులా పెరగదు. చెట్టులా దిగుబడిని కూడా ఇవ్వదు. ఓకే. okay. మీరు ఆ చెట్టును చూడవచ్చు. This ఇది సెంటర్ బర్డ్. సెంటర్ బడ్ చెట్టు ఇది. tree, ఓకే. ఈ రెండు ఒకే వయసున్నవి. ఓకే. సేమ్ ఏజ్. same age. ఓకే. Okay. సో దిస్ ఈజ్ సెంటర్ బర్డెడ్. ఇది సెంటర్ బడ్ చేసినది. ఇది ఒక చెట్టు. ఓకే. ఇది చెట్టులా పైకి పెరుగుతుంది. Then here it is, the cheating one. You can see its growth. దీని ఎదుగుదలను మీరు చూడవచ్చు. సేమ్ ఏజ్ ఆఫ్ హౌ మచ్? Same age. దాదాపుగా 7 సంవత్సరాల వయసు. ఇది పెరగడం లేదు కానీ అది మాత్రం బాగా పైకి పెరిగింది. Hi. నర్సరీ రంగంలో జరుగుతున్న మోసం ఇదే. Yeah. ఓకే. అది కూడా అంతే. అది సైడ్ బడ్డింగ్. సేమ్ సైడ్ బర్డింగ్. అది కూడా సైడ్ బడ్డింగ్ మొక్కే. మీరు చూడవచ్చు అది చెట్టులా లేదు. ఇది కూడా సైడ్ బడ్ మొక్కే. అవును, మీరు చూడవచ్చు ఈ మొక్క ఎదుగుదల చాలా తక్కువగా ఉంది. కేవలం ఒకవైపుకే ఒక పక్కకు పెరుగుతోంది. ఓకే. You can see. అదే సెంటర్ బడ్ అయితే అది ఇలా పెరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం అంచెలంచెలుగా By step by step. స్టెప్ బై స్టెప్. Step by step it will grow. Okay. This is one step. Yeah. This is second step. ఓకే. This is third step. ఓకే. This is fourth step. Fifth step. Sixth step. ఓకే. Like this. స్టెప్ వైజ్. ఈ విధంగా అంచెలంచెలుగా అన్నమాట. ఓకే. Otherwise, లేకపోతే అది మోసమే. సెంటర్ బర్డింగ్ yeah, ప్లాంట్. yeah.